నీటిపై తేలియాడే రాతి విగ్రహం ఎప్పుడైనా విన్నారా? ఆ విగ్రహంలో కొలువుదీరిన స్వామి ఎవరో తెలుసా? ఆయనే మహావిష్ణువు. 1300 ఏళ్లగా నీటిపై తేలియాడుతూ భక్తులను కటాక్షిస్తున్నారు. పరిశోధకులకు సైతం అంతుచిక్కని రహస్యంగా ఉన్న ఈ విగ్రహం 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కారు. అసలు శ్రీ మహావిష్ణువు అనగానే శేషతల్పంపై శయనిస్తున్న సమ్మోహన రూపం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వెల్లికిలా పడుకొని నింగివైపు చూస్తూ ఉంటాడు. ఇంత బరువైన విగ్రహం నీటిలో తేలటాన్ని భక్తులు దైవశక్తిగా నమ్ముతారు. మరి అలాంటి మహిమాన్వితుణ్ణి మనము చూసొద్దాం రండి. బుద్ధ నీలకంఠ ఆలయం. ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి. నేపాల్ రాజధాని ఖాట్మండుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది నారాయణుడి క్షేత్రమే. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలిరంగు విగ్రహం అని అర్థం. ఈ పేరు మీదే ఆ ఊరి పేరు అలా స్థిరపడిపోయింది. నారాయణుడిని చూసేందుకు వచ్చే భక్తులు, పర్యాటకులతో ఈ క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది. ఈ విగ్రహం గురించి స్థానికులు చెప్పే ఒక కథ ప్రకారం, ఓ రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా ఒక చోటకు రాగానే నాగలి ఆగిపోయింది. అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావటం చూసి భూమిని తవ్వగా భారీ విగ్రహం బయటపడిందట. గ్రామస్తులంతా కలిసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి పూజలందిస్తున్నారని చెబుతారు. మరో కథనం ప్రకారం 7వ శతాబ్దంలో నేపాల్ ప్రాంతాన్ని గుప్తరాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు. ఈయన సామంతరాజు. ఖాట్మండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు. పాలసముద్రంలో విష్ణువు శయనించి ఉన్నట్టే కనిపిస్తారు స్వామివారు. ఆదిశేషువు 11 తలలు, 4 చేతుల్లో సుదర్శన చక్రం, శంఖం, తామర పువ్వు, గద ఉంటాయి. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఒక్కోసారి శివుడిలా అనిపిస్తుందట. అందుకే శివకేశవులకు ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడని, ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి కొంతసేపు సేద తీరాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.